పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ప్రధాన ఘట్టమైన ప్రభల తీర్థంతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక రంగురంగుల విద్యుత్ ప్రభల కాంతులతో కొండ పరిసరాలు శోభాయమానంగా మారాయి. ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు త్రికూటేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రంతా శివనామ స్మరణతో జాగారం చేసేందుకు భక్తులు విద్యుత్ ప్రభల వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు తాగునీరు, ప్రత్యేక వసతులు కల్పించారు. ప్రభల తీర్థానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి ఆఖరి ఘట్టం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ప్రభల తీర్థం కార్యక్రమం ఉందో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కోటప్పకొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా ప్రభల తీర్థంతో అక్కడ ప్రభల ఊరేగింపుతో మొత్తం కోటప్పకొండ ప్రాంతం అంతా కూడా కాంతిలీనుతూ ఒక సుందరమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. కోటప్పకొండ తిరునాళ్ళు అంటేనే ప్రథమంగా గుర్తొచ్చేది ఈ ప్రభల తీర్థం. ప్రతి ఒక్కరూ కూడా తమ కోరికలు తీర్చాలంటూ కూడా ఆ పరమేశ్వరుడికి మొక్కుకొని తమ ఊరిలో అంతా కూడా శుభం జరగాలి, పంటలు బాగా పండాలి, ఊరంతా కూడా సుఖ సంతోషం ప్రజలంతా కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభలను కోటప్పకొండకు తీసుకువస్తారు. ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ఈ ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఈ ప్రభల ఊరేగింపును మొత్తం అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈరోజు రాత్రంతా కూడా ఈ ప్రభల ఊరేగింపు వద్ద మొత్తం భక్తులంతా కూడా జాగరణ చేస్తూ శివనామ స్మరణతో ఇక్కడంతా కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా మొత్తం రాత్రంతా కూడా జాగారం ఉండి శివనామ స్మరణతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతూ ఉంటుంది. మొత్తం ఈ ప్రభలను సిద్ధం చేయడానికి దాదాపు ఈ ఏడాది 26కు పైగా విద్యుత్ ప్రభలతో పాటు సాధారణ ప్రభలు, అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా దాదాపు 150కి పైగా కూడా ప్రభలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. 1,00,00,000 ప్రభలను కడితే తాను కొండ దిగి వస్తానంటూ కూడా ఆనందవల్లికి గొల్లబామ ఆనందవల్లికి పరమశివుడు వరం ఇచ్చినట్టుగా కూడా పురాణాలు చెబుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఈ పెద్ద ఎత్తున ప్రభలను తీసుకువస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఈ ప్రభల తీర్థానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా మొత్తం పూర్తి అయింది. మీరు విజువల్స్లో చూశారు. మొత్తం ఈ ప్రభలకు సంబంధించిన కాంతులు, ఆ కాంతులతో కూడా మొత్తం కోటప్పకొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కాంతులీలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాత్రంతా కూడా భక్తులంతా ఈ ప్రభల వద్ద ఊరేగింపు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శివనామ స్మరణతో మొత్తం రాత్రంతా కూడా జాగారం ఉండి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఈ వైభవంగా జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ప్రభల తీర్థం కార్యక్రమాన్ని చూడటానికి కూడా పెద్ద ఎత్తున వేలాదిగా కూడా భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో వాటికి తగ్గట్టుగా కూడా అధికారులు, ఆలయ సిబ్బంది అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ.